గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. మీరు గాయత్రి మంత్రం అండి ఏదో సూర్యుడు అనుకుంటారు కొంతమంది ఏమో 5 ముఖాలున్న గాయత్రి మాతది అనుకుంటారు, కొంతమంది మరొక దేవత అనుకుంటారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత ఆత్మ అన్నారు. అంటే సవిత అని అన్నారు. సవిత అంటే సూర్యార్థము, సూర్య అంటే ఆత్మనే. మళ్ళీ మనలో ఉన్నటువంటి ఆత్మను ఉత్తేజపరిచేది గాయత్రి మంత్రం అండి. రోజు గాయత్రి మంత్ర జపం చేసేటటువంటి వాడు, నేను మళ్ళీ చెబుతున్నాను, సుస్వరంగా సుస్పష్టంగా చేసేటటువంటి వాడు పదే చేయండి. రోజుకి 10 సార్లు, 28 సార్లు, 54, 108 మీ అవకాశాన్ని బట్టి చేయండి. వచ్చేటటువంటి శక్తి మాత్రం సామాన్యంగా ఉండదండి. చాలా అద్భుతంగా ఆత్మ ఉద్ధరింపబడుతుంది. ఉద్ధరేద ఆత్మనాత్మానం మన భగవద్గీతలో చెప్పినట్లుగా ఆత్మను ఆత్మ చేత ఉద్ధరింపజేసుకోవాలంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని, ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకమా అన్నట్లుగా గాయత్రి మంత్రం అనేది మన ఆత్మను చైతన్యపరిచేది, మన మనస్సును చైతన్యపరిచేది, మన మెదడును చైతన్యపరిచేది. అలాంటి గాయత్రి మంత్రం చెప్పాలంటే అర్హత ఉపనయనం. ఉపనయనంలో మీకు మేధా సంబంధమైనవి చాలా వస్తాయి. నేను ఇందాక మీకు కొన్నే చెప్పాను. పాణిగ్రహణం అనేది ఉపనయనంలో కనిపిస్తుందండి. ఆచార్యుడు శిష్యుడి చేతిని పట్టుకుంటాడు. ఇది చాలా మందికి తెలియదండి. పాణిగ్రహణం నాకు తెలిసి 2 సందర్భాల్లో ఉంటుంది. పెళ్లిలో కూడా ఒకటి పెళ్లి అంటే ఒకటి ఉపనయనం, 2 పెళ్లి. అందుకే సగం పెళ్లి అంటారేమో. అంతే కదండి. అంటే అంటే అంత తంతు ఉంటుంది. ఇప్పుడు ఉపనయనంలో చేసేటటువంటి పాణిగ్రహణం ఉంది చూసారా, సవితాతే హస్తమగ్రభీత మొదలైన మంత్రాలు కొన్ని చెప్తారన్నమాట అండి. చెప్పి ఆ యొక్క చేతిని పట్టుకోవడం ఏదైతే ఉందో, అంటే పెళ్లిలో పట్టుకునేటటువంటిది ఒక సందర్భం చెప్పాను చూసారా, అక్కడేమో భార్యను భర్త పట్టుకుంటాడు, భర్తను భార్య పట్టుకుంటుంది. తద్వారా ఒకరిని ఒకరు ఉద్ధరించుకుంటారు. చెయ్యి ఎవరు పట్టుకోవాలి అని అంటే కనుక ఉద్ధరించేవాడు పట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒకడు ఊబిలో కూరుకుపోతున్నారు, లేదా లోయలో పడిపోతూ ఉన్నాడు. వాడిని మనం పైకి లాగాలంటే ఏం చేస్తాం చెప్పండి? చేతినిచ్చి పైకి లాగుతాం. ఆ విధంగా ఒక తెలియని అగాధంలో కూరుకుపోయే వాళ్ళని మనం చెయ్యి ఇచ్చి పైకి లాగుతాం మనం. అదే విధంగా గురువు శిష్యుణ్ణి చెయ్యి ఇచ్చి పైకి లాగుతాడు. అంటే విద్య అనేటటువంటి గృహంలోకి తీసుకురావడం అది. అలాగే పెళ్లిలో పాణిగ్రహణం చూసామనుకోండి, భార్య చేతిని భర్త పరిగ్రహిస్తాడు. గొప్ప మంత్రం అండి పెళ్లిలో కూడా. గృభ్ణామి తే సౌభగత్వాజ హస్తం మయాపత్య ఆ జరదష్టిర్యథాసహ భగో. ఎంత అద్భుతమైన మంత్రం అంటే అది. నేను నీ క్షేమం కోసం నీ చేతిని పట్టుకుంటున్నాను అని భర్త అంటాడు. మొదటి మాట ఇది. తర్వాత మయాపత్య జరదష్టిర్యథాసహ, నాకు వార్ధక్యం వచ్చేంతవరకు నువ్వు ఈ చేతిని వదిలిపెట్టద్దు. అంటే నీకు క్షేమము అని చెబుతున్నాడు, నువ్వు నన్ను కూడా దయచేసి వదిలిపెట్టద్దు. అంటే విడాకులు అనేది మన సంస్కృతి కాదు. అంటే సకల దేవతల సమక్షంలో అగ్నిహోత్రం దగ్గర అగ్ని సాక్షిగా నువ్వు ఆ విధమైనటువంటి మాట ఇచ్చి మాట తీసుకుని నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉన్నావు. కావున ఈ 2 సందర్భాల్లో గొప్ప కారణంతో మనం చేతిని పట్టుకుంటాం. నేడేమైందండి, మాట్లాడితే సెకండ్ ఇస్తారు. నన్ను పలకరించే వాళ్ళు కూడానండి నాకు చాలా బాధేస్తుందండి. ఇంతమంది చూస్తారు ఛానళ్ళు, ఇన్ని విషయాలు చూస్తారండి, కనిపించినప్పుడు సెకండ్ ఇస్తారండి. చక్కగా నమస్కారం చేస్తే వాళ్ళ హోదాలను బట్టి, అంటే వాళ్ళ స్థితిని బట్టి ప్రతి నమస్కారమో ఆశీర్వచనమో చేస్తాం, కానీ సెకండ్ ఇస్తారండి. మీకు ఈ 2 సందర్భాల్లో జరిగే పాణిగ్రహణానికి ముందు చాలా తతంగా ఉంటుందండి. ఉత్తునే పాణిగ్రహణం చేశారు, దానికి ముందు చేతులు కడగడం, చేతులు చాలా శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన తరువాతే పాణిగ్రహణం ఉంటుంది. కానీ మనం ఎక్కడ పెడితే అక్కడ అంటే ఒకరిని ముట్టుకోవడమో ఒకరి చేతిని తీసుకోవడమో నాకు అభ్యంతరం కాదండి. తప్పకుండా నేను కావలస్తే కౌగిలించుకుంటాను, ఆరోగ్యపరంగా. కానీ ఇది మన సంస్కృతి కాదు కదా, పాశ్చాత్య సంస్కృతి. ఈ యొక్క పాణిగ్రహణం అనేది ఉన్నతమైనటువంటి సందర్భాల్లో మన వాళ్ళు చెబితే
ఎక్కడ పెడితే అక్కడ మన వాళ్ళు పాణిగ్రహణం చేసేస్తే అలాగా. నిజం నిజం. ఈ విధంగా రండి ఉపనయనంలో గురువు శిష్యుడి చేతిని కూడా తీసుకుంటాడంటే ఉద్ధరించేందుకు తీసుకుంటాడు. నీకు నేను విద్యను నేర్పిస్తాను, విద్యాలయంలోకి రా అని స్వాగతించినట్లు మాటండి. అద్భుతం. ఆ విధంగా ఉపనయనంలో గొప్ప గొప్ప సంస్కృతులు ఉంటాయి. తల్లి కూడా భిక్షే వేయాలి. తల్లి ఉపనయనం అయినటువంటి బిడ్డకి వాడు పాఠశాలలో చేరిన తర్వాత నేను వండి వడ్డిస్తాను అంటే కుదరదు అని అక్కడ ఉద్దేశం మాట్లాడు. చక్కగా వాడి ప్రోటోకాల్ అంతే. వాడు పండితుడు అయ్యేంత వరకు, మళ్ళీ పెళ్ళైన తర్వాత మాత్రమే చక్కగా వాడికి మళ్ళీ మంచి భోజనం అనేది, మృష్టాన్న భోజనం అనేది వాడికి దొరకాలి అనేది. ఇంకొకటి ఉంటుందండి ఉపనయనంలో, అది చాలామందికి తెలిసి తెలియనట్లుగా ఉంటుంది. మాతృ సహ భోజనం అని ఒకటి ఉంటుంది. మీరు చూసే ఉంటారు. తల్లితో కలిసి భోజనం చేయడం. పాపం తల్లి అండి చిన్నప్పటి నుండి కూడా గోరుముద్దలు పెట్టి తినిపించుంటుంది. అప్పటి వరకు వీడికి ఎంగిలికి సంబంధించినటువంటి నియమాలు ఏమీ ఉండవు. ఉపనయనం అయిన తరువాత తల్లి ఎంగిలి కూడా వీడు తినకూడదు. అందుకని మాతృ సహ భోజనం అంటే చివరిసారిగా తల్లి ఎంగిలి తింటాడు వాడు ఉపనయనం ముందు. అంటే ఇంక నీకు అవకాశం లేదురా నాయన. అప్పుడైనా ఆడబడుచు కూడా ఆడబడుచుని కూర్చోబెడతారు. అవునండి, ఎందుకంటే అప్పచెల్లెళ్ళ ఎంగిలి కూడా ఇంక మళ్ళీ తినకూడదు కదండి. ఉపనయనం అయిపోయినటువంటి వాడు ఎవ్వరి ఎంగిలి తినకూడదు. గురువు యొక్క ఎంగిలి మాత్రం కొన్ని సందర్భాల్లో అంగీకరించారు. ఎందుకనంటే గురువు సర్వాధికారి. వాడి యందు గురువు వద్ద వీడు అన్ని పరీక్షలు నెగ్గాలి. కావున అది తప్ప ఇంకొక అవకాశం లేదన్నమాట. ఆ విధంగా మాతృ సహ భోజనం అని ఉంటుంది. అంటే ఎంగిలి అనేది నిషేధం అండి. ఎంత గొప్ప సంస్కృతి అండి. కోవిడ్లో మనం అంతా బాధపడింది ఎక్కడ చెప్పండి? ఇక్కడే కదండి. ఇక్కడే. అంటే ఈ విధమైన ఆచారం లేకపోవడం వల్ల ఏ విధంగా సంక్రమించింది కోవిడ్. అనేక వైరస్సులు ఏ విధంగా సంక్రమిస్తున్నాయి అంటే ఉపనయనం అనేది మనిషిని నాగరికుణ్ణి చేసేటటువంటి కర్మ. నాగరిక జీవనం జీవించవయా నువ్వు అని చెప్పేసి చక్కగా కూర్చుని మంచినీళ్ళు తాగు, కూర్చుని విసర్జించు. అదేవిధంగా మంచి క్రమశిక్షణతో కూడినటువంటి ఒక జీవితాన్ని జీవించు.